కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు గంభీరావుపేట మండలంలో వివిధ గ్రామాలకు వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది. గత డిసెంబర్లో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మరి ప్రభుత్వం ఏర్పడే విధంగా క్లియర్ మెజారిటీగా ఇచ్చింది మీ అందరికీ తెలుసు. దాని తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మరి ఇంకా 10 మంది మంత్రులు, మొత్తం 12 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 7వ తారీఖు డిసెంబర్. అది కాగానే మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో గ్యారంటీల రూపంగా వాటిని ముందుకు తీసుకుపోవాలి, 100 రోజుల్లోనే మరి ముందుకు తీసుకుపోవాలనే ప్రక్రియలో భాగంగా మరి ఏమేమి చేశామో మరి కంప్లీట్గా ఎందుకు మిగిలినవి ఎప్పుడు చేస్తామో ఎలా చేస్తామో అనే దాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది మహాలక్ష్మి స్కీమ్ అనేది మహిళల కోసం మొదటి గ్యారంటీ. ఆ గ్యారంటీలో 3 విభాగాలు ఉన్నాయి. దానిలో ఇప్పటికే ఉచిత బస్సు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ అయింది. దాదాపు 40 కోట్ల మంది మహిళలు సోదరీమణులు మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిందని మీకు తెలుసు. ఆ పథకం వచ్చినప్పుడు ఏదైతే చేస్తున్నప్పుడు ఇది ప్రతిపక్షాలు ఏమన్నాయి, ఆర్టీసీ మునిగిపోతుంది, దానివల్ల మరి వీళ్ళు సరిగ్గా అది చేయలేరు, ఉన్న పాటు ఇప్పటికే బోటాబోటిగా ఉన్నది అది మరి అని ఆర్టీసీని మరి కాపాడాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడినారు. కానీ ఇప్పుడు మనం చూసినట్టుంటే ఈ 3-4 నెలల నుంచి ఏదైతే ఈ ఉచిత బస్సు సర్వీస్ అవుతుందో జరిగిందో ఇప్పటికే 2500 కొత్త బస్సులు కూడా తీసుకురావడం జరిగింది. కొద్దిగా రద్దీ ఎక్కువ ఉన్నది నిజమే. దాన్ని అధిగమించాలంటే మరి ఇంకా ఈ వచ్చే 2-3 నెలలనే ఇంకొక 7500 బస్సులు కూడా తీసుకొని దాదాపు ఇప్పుడు ఉన్న ఫ్లీట్కు ఇంకొక 10,000 బస్సులు కొత్త వాటిని తీసుకొచ్చి ప్రయాణికుల సౌకర్యార్థం మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఉచిత మరి మహిళలకైతే ప్రయాణం సౌకర్యం ఏదో ఉందో దాన్ని ముందుకు తీసుకుపోతాం. దానిలో ప్రతి నెల 350 కోట్ల పైచిల్కే మరి మరి ఇది ఫ్రీ బస్ అనేది మన ప్రయాణికులకు మనం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఆర్టీసీ వారికి మాత్రం వాళ్లకు ఏమాత్రం నష్టం జరగకుండా ఆ 350 కోట్ల నుంచి 400 ఎంత అయితే అంత వాళ్ళకు ఆ టికెట్ల ప్రకారం దాని మీద అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీదకి వెళ్ళి సమకూరుస్తూనే ఉన్నాం. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఇంకా కొద్దిగా ఇప్పటికే మరి లెవెల్ కొద్దిగా నష్టాలు బాగా తగ్గిపోయినాయి. ఇంకా 2-3 నెలలు ఇంకా 5-6 నెలల్లో మరి లాభాల దాంట్లో పోయి ఇంకా ముందుకు పోయేటువంటి ప్రక్రియ చేస్తుంది. మీకు తెలుసు, ఈ రవాణా శాఖ మంత్రిగా మన కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పటికే కారుణ్య నియామకాలు దాదాపు 800 మందికి ఇప్పటికే మీకు ఇచ్చి ఎక్కడ లేనటువంటి సంక్షేమం మరి అట్లాంటి ఈ 2-3 నెలలనే ఆ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్కు వీళ్ళు కూడా కొద్దిగా తోడ్పడే వైపు ఇంకా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి ప్రక్రియలో ముందుకు పోతున్నాం. ఇక రెండవది మహాలక్ష్మిలో ఉన్నటువంటి 500కే సిలిండర్ అనేది అది దాదాపు 190% ఇప్పటికే మహిళలకు అందుబాటులోకి వచ్చింది. ఏదైనా టెక్నికల్ పేరా లేకుంటే ఏదైనా లేకుంటే వాళ్ళ అడ్రస్సా దాని ఏదో ప్రూఫ్ అలాంటిది ఉంటే వాళ్ళది ఏదైనా రానట్టుంటే దాన్ని కూడా సవరించి మరి అందరికీ 100% లబ్ధిదారులకు
ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇక మూడవది అతి ముఖ్యమైనది 2500 ప్రతి మహిళకు ఇస్తామని మేము వాగ్దానం చేశాం. అది 100% చేస్తాం కూడా. ఒకసారి మీరు కర్ణాటకలో చూడండి, 156,000 మందికి ఇలాంటిది మహాలక్ష్మి స్కీము అక్కడ మరి ఇప్పుడు 6 నెలల నుంచి ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. వాళ్ళకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే కర్ణాటక మనకు ఏదంటే కొద్దిగా ఏమైతే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి భేదం ఏదంటే మన దగ్గర చాలా మందికి తెలంగాణలో మరి మహిళలకు, గ్రామీణ మహిళలకు మరి బీడీ కార్మికులు పనిచేసే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం 2,000 రూపాయలు. అయితే ఈ 2,000కు తోడుగా 2,500 ఇవ్వాలా, లేకుంటే ఈ చేయూత స్కీమ్లో ఏదైతే ఉందో 2,000 నుంచి 4,000 రూపాయలు ఇద్దామనేది మనం ఆల్రెడీ ప్రకటించడము. అది మరి ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఇదివరకు ఉన్న ఆసరా దాన్ని చేయూతగా చేసాము, ఆ ప్రకారంగా ఇవ్వాలా అనే దానిలో టెక్నికల్గా రికార్డు చేసుకుంటూ ఒకే మరి దీనిలో ఈ ఏదైతే ఉందో ఈ మన టెక్నికల్ ఇబ్బంది ఏదైతే ఉందో 2,500 ఒకటి, మరి ఈ 2,000 ఇచ్చే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. మరి అట్లాంటప్పుడు మరి 4,000 మాకు చేయలేదనేటటువంటి అది కూడా మరి వాళ్ళకి చేయూతకి ఇచ్చారనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాలతో మరి చర్చించి ఒక సముచిత నిర్ణయం తీసుకొని అతి తొందరలోనే అందరూ ఎవరైతే అర్హులైన మహిళలందరికీ 2,500 రూపాయలు వారికి నగదు బదిలీ చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఈరోజు మరి మా ఎన్నికల మరి కేంద్ర ఎన్నికల ప్రణాళిక భాగంగా మహిళా న్యాయాన్ని ఒకటి స్కీమ్ కూడా తీసుకొచ్చాం. దానిలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో వస్తే, లేకుంటే మా అంటే సంకీర్ణం కాకుండా మరి అయితే ఇండియా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రకారం ప్రభుత్వం వచ్చినా మేమే మరి ముఖ్య భాగస్వామ్యంలో ఉంటాం. కాబట్టి ఈ మహిళా న్యాయం అనేది 1,00,000 రూపాయలు ఒకటేసారి ఒక్కో విడత ప్రతి నెల గుర్తుడు కాదు, ప్రతి సంవత్సరం కాదు, కానీ ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. దానికి తోడుగా ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేటట్టు ఉంటే వారికి ఎంతో మరి లాభసాటిగా ఉంటుంది. కాబట్టి 100% మహిళలకు ఇచ్చిన మాట అయితే తప్ప మేము 100% మాత్రం ఆ కార్యక్రమాన్ని తీసుకొని పోతాము. కాబట్టి ఈ ప్రతిపక్షాలు చేసేటటువంటి అసత్య ఆరోపణలు, మరి సందేహాలు కల్పించి ప్రజల మనసు మీరు తప్పుదో పెట్టాలంటున్న దాన్ని వాటిని సరిదిద్దుకొని మరి భాగంగానే మరి మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది. తర్వాత అతి ముఖ్యమైనది మనకు రైతుల గురించి, సంక్షేమం గురించి, రైతు భరోసా గురించి. దానిలో కూడా రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు అనేది ఏకదాటిగా మనం ఒకటేసారి మనం చేద్దామని అనుకున్నాం. వాళ్ళు 2018లో రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తానన్నది 1,00,000 రూపాయలే. అది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ నెలనో 2 నెలలో కాదు, 15 నెలల తర్వాత ఒక జీవో నెంబర్ 148 ఇచ్చి దాని కొన్ని విధి విధానాలు కల్పించి ఇక దాన్ని ముందుకు తీసుకుపోదామని అనుకున్నారు. కానీ దాన్ని కూడా దాదాపు 17 లక్షల మందికి ఇంకా ఇప్పటికి కూడా రుణాలు మాఫీ కాలేదు. ఇంట్రెస్టే మరి 1,00,000 రూపాయలు కొంతమందికి అయినాయి కావచ్చు. దానిలో కూడా 56,000 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అంటే మిత్తి కిందనే పోయింది. కాబట్టి ఏమాత్రం మరి లాభం రైతులకు జరగలేదు. కాబట్టి అవన్నీ ఆలోచించే మరి కార్యక్రమంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుల రూపంలో మేము మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేసేస్తా అన్నది మరి ఆగస్టు 15 లోపలనే, ఇంకెప్పుడో కాదు, ఆగస్టు 15 లోపలనే చేస్తామని ప్రతి సభలో మరి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.
దాని మీద ఏమాత్రం సందేహాలు అవసరం లేదు. ఎక్కడికి పోయినా వట్టిగా కాదు, మీరు ఇంకా నమ్ముతారో వీళ్ళేమో ఈ ప్రతిపక్షాలు ఇంకా తప్పుతో పడుతున్నారని అనే దాన్ని సరిదిద్దాలని ఉద్యమే ఒక ఎక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ దేవత యొక్క విశిష్ట దేవతలకు వాళ్ళకు పేరు మీద ప్రమాణపూర్వకంగా మరి చెప్తున్నాడు కాబట్టి దానిలో ఏమాత్రం కూడా జరగదనేటువంటి సంకోచం సంశయం ఉండవలసిన అవసరం లేదు. ఆగస్టు 15th వరకు ప్రతి రైతు మరి 2 లక్షల రుణమాఫీ అందుకుంటాడని మీకు మరి కంఠపదంగా చెప్పాలి. ఇక దీని తర్వాత దీనిలోనే వ్యవసాయ కార్మికులు అంటే భూమి లేని వాళ్లకు ఏ ప్రతిపక్షాలు కూడా అడుగుతలేవు, కానీ మళ్ళీ నేను చెప్తున్నాను, 12,000 రూపాయలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్లకు 12,000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఆ జాబ్ కార్డు వాళ్ళు ఇప్పటికే ఉపాధి హామీ దగ్గర పోతే అట్లాంటి దాని నుంచే ఉంటుంది వాళ్ళకు కూడా మరి బెయిల్ చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వర్గానికి కులం మతం లేకుండా ఏదైతే మేము చెప్పినటువంటి 6 గ్యారంటీలు అయితే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకునే కార్యక్రమంలో ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మరి ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం. మరి 3,50,000 ఇండ్ల గురించి పెట్టుకోవడం కాకుండా సెంట్రల్ స్కీమ్ నుంచి కూడా సెంట్రల్ పూల్ నుంచి కూడా ఇంకొక 2 లక్షల ఇండ్ల కోసం కూడా మరి ప్రతిపాదనలు పంపించాం. కాబట్టి ఈ సంవత్సరం 5,50,000 ఇండ్లు కంప్లీట్ చేసేటువంటి 5 లక్షలు అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ ఇందిరమ్మ ఇండ్లను కార్యక్రమాన్ని తీసుకుపోతాం. మరి ఇన్ని 10 సంవత్సరాల్లో వారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు చేసినో అందరికీ తెలుసు. ఏ గ్రామాలకు పోయినా మాకు రాలేదు, ఎక్కడ కూడా మనకు కనిపిస్తూనే లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మరి మాకు గత చరిత్ర ఉంది. ఇదివరకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇందిరమ్మ ఒక్కొక్క గ్రామంలో 200 మందికి ఇండ్లు ఇచ్చినటువంటి ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి ఎక్కడైనా ఏ గ్రామానికి పోయినా చూసే అవకాశం ఉంది. అదే రూపంగా ఈ సంవత్సరం మరి ఒక గ్రామానికి ఒక 50 చొప్పున మొత్తం ఏదైతే లబ్ధిదారు ఉన్నాడో మొత్తం కంప్లీట్గా అందరికీ మరి అత్యంత మరి ముఖ్యమైన అవసరం ఏదైతే ఉందో గృహం అనేది, నివాసం అనేది, ఆ యోగాన్ని కూడా మరి కల్పిస్తామని మరి ఈ మీడియా చెప్పుకుంటూ, ఇక విద్యా వికాస్ అనేది ఒకటి కార్డు ఉంది ఇంకా రాలేదు అని అంటున్నారు, కానీ అది విద్యా సంవత్సరం రాలేదు. ఇప్పుడే జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. మరి ఒకసారి మనం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఇప్పటికి ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వచ్చినాయంటే అప్పుడు ఏమాత్రం మరి విద్య బరువు కావద్దని మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేటివి చేసుకుంటూ స్కాలర్షిప్లు ఇచ్చుకుంటూ చేసాము. అదే ప్రక్రియ భాగంగా అదేదో గవర్నమెంట్ కాక వీళ్ళు ఒక కార్డు రూపంగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఉన్నత చదువులు చదువుకునేటువంటి విద్యార్థులకు ఆ కార్డు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉంది. దానికి మేము ఇచ్చిన హామీ గ్యారంటీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు 20 తారీఖు నాడు టెట్ గురించి కూడా నోటిఫికేషన్ జరిగింది. ఎందుకంటే విద్యా సంస్థలో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళు రిక్రూట్మెంట్ లేకుండా కూడా చూడగదు అనే దృష్టితో అది చేయడం కాకుండా మరి ఒక ప్రణాళికాబద్ధంగా మిగతా ఏవైతే ఎగ్జామ్స్ మనకు ఏవైతే ఉన్నాయో మనం భర్తీ చేసేటటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఖాళీలు ఎలా విధంగా భర్తీ చేసేటువంటి ప్రక్రియ భాగంగా ఒక మరి కార్యక్రమాన్ని ఇప్పటికే ముందుకు తీసుకుపోతున్నాము. ఆ డేట్లు కూడా కొన్ని అనౌన్స్ అయినాయి, మిగతా కూడా అనౌన్స్ అయ్యి మొత్తం 6 నెలల్లో వివిధ శాఖలకు చెందిన వివిధ తరహాటువంటి ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేసి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఏదైతే సంవత్సరంలో భర్తీ చేస్తామన్నామో దాన్ని కూడా
మేము ఏం వెనకపోతలేము, అవి కూడా కంప్లీట్ చేసే ప్రక్రియలో ఉంది. మరి ఎన్ని విధాలుగా మన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు తీసుకుపోతున్నప్పుడు మొన్ననే మేము చెప్పిన మాట మీద వాళ్ళు మా మీద నమ్మకంతో మాకు మరి ఈ ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు పాలించేటటువంటి అవకాశాన్ని కల్పించారు కాబట్టి వాళ్ళు మాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మా మీద ఏదైతే ఉన్నారో మేము చేస్తామని వాళ్ళైతే ప్రజలైతే నమ్మారో దాన్ని 100% కంప్లీట్ చేసి మరి ప్రజలందరి ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రజాపాలనను ఇప్పటి జరిగినట్టు నిరంకుశ పాలనకు అహంకారపూరిత పాలనకు చరమగీతం పాడాలని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకా మీరు మా ఇంకా కొద్దిగా మాకు మరి మా క్యాండిడేట్ ఏదైతే ఉన్నాడో ఇక్కడ కరీంనగర్లో ఉన్నట్టు వెల్చాల రాజేందర్ రావును గెలిపించినట్టయితే మరి పార్లమెంట్లో కూడా మనకు అవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో మనకు కావలసినటువంటి నిధులు అయితే ఏవైతే వరకు ఉన్నటువంటి ఇప్పుడు ఇద్దరు పోటీ ఉన్నటువంటి పార్లమెంటేరియన్లు ఇదివరకు 5-5 ఏళ్ళు చూసాం వాళ్ళ పనితీరును చూసాం. వాళ్ళకన్నా మరి ఒక మెరుగైన మరి పార్లమెంటేరియన్గా మన రాజేందర్ రావు గారికి ఉన్నటువంటి అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి మరి ఆయనకు మద్దతుగా మరి ప్రజలందరూ ముఖ్యంగా నేను మరి నేరేళ్ల నియోజకవర్గం ఏదైతే ఉందో 30 సంవత్సరాల నుంచి మనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. మనకు ఎంపీ క్యాండిడేట్ కూడా మన తరఫు నుంచి మనకు ఉంటే మనకు ఇంకా త్వరితగతిన ఎలాంటి పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చుకుంటూ మనము ఢిల్లీ నుంచి అయినా వచ్చేటువంటి నిధులను కూడా సకాలంలో తీసుకొచ్చేసి అన్ని కంప్లీట్ చేయాలని అందుకోసమే మరొకసారి మీ అందరికీ ప్రజలందరికీ మరి మీడియా ముఖంగా కోరుకునేది ఏంటంటే ఏదైతే డిసెంబర్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మాకు భారీ మెజార్టీని ఇచ్చారో దానికన్నా ఇప్పుడు మరి ప్రజలందరూ ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ ప్రచారంలో పోయినా కానీ మా వెంట ప్రజలు ఉన్నారు. 100% ఈ కరీంనగర్ సీటు కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. దానిలో మరి నేరులోని ఇప్పటి ఉన్నటువంటి గంభీరావుపేట మండలంలో అత్యధిక మెజార్టీ వస్తుందని నేను ప్రగాఢ విశ్వాసం, ఎందుకంటే నాకు 30 సంవత్సరాల విశ్వాసం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. దానిలో ముఖ్యంగా గంభీరావుపేట ప్రజలతో మమేకమై ఎన్నో వివిధ పనులు చేసినటువంటి పేరు ఉంది. చెప్పినప్పుడు వాడిని కంప్లీట్ చేసేటటువంటి ఒక నమ్మిక కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలు తప్పక నా యొక్క ఈ ప్రార్థన విజ్ఞప్తిని వాళ్ళు గౌరవిస్తారని, మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని పార్లమెంటుకు పంపుతారని